నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో వస్త్రదానం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారు వస్త్రదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ వస్త్రదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు అవసరం తీర్చడానికి శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారి కుమారుడు శ్రీ చంద్రహాస్ గారి జన్మ శుభ సందర్భంగా ఈరోజు స్వెటర్స్ వస్త్రదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ చంద్రహాస్ గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మ వేడుకలు మనజొప్పుకొని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు వరని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ సోదరి శ్రీ చంద్రహాస్ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే మా ఆశ్రమం తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ చంద్రహాస్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ చంద్రహాస్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే చంద్రహాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారికి, శ్రీ చంద్రహాస్ గారికి, నవ్యశ్రీ గారికి, శ్రీ చోలా భార్గవ్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలబెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశిఖలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంస దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి నవ్యశ్రీ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి తిరుగులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పరమశివుని ఆశీస్సులు లక్ష్మీదేవి తిరుగులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వివరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు విశ్వమ్మ గారికి పాదావందనం చేసుకురా 365 రోజులు నిత్యానందనం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు విశ్వమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు విశ్వమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదావందనం. అలాగే ఈరోజు శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు వస్త్రదానం చేస్తున్నారు. మేము వస్త్రదానం స్వీకరిస్తున్నాం. వస్త్రదాత సుఖీ భవ, వస్త్రదాత వస్త్రదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.